ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. సందర్భానుసారమైన ప్రసంగాలు చేస్తున్నాను. ఇంతకుముందు గర్భఫలము దేవుడిచ్చిన బహుమానమని తెలియజేశాను. అయితే ఇవాళ హ్యూమన్ స్టేజెస్ అంటే మానవుని యొక్క దశలు, హ్యూమన్ స్టేజెస్ అంటారు. ఇవాళ వివరిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. మరి ఒక చక్కటి వర్తమానం అందించడానికి నీవు నాకు ఇచ్చిన ఈ మహా గొప్ప కృపకై స్తోత్రములు తండ్రి. మానవ జీవితంలో ఉన్న దశల గురించి తండ్రి, స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, వాటిని వివరిస్తూ ఉండగా నాయన నీవే నాతో మాట్లాడమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మానవ జీవితంలో స్త్రీకి కానీ పురుషునికి కానీ 4 దశలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రాముఖ్యంగా 4 దశలు. వీటిని ఏమంటారంటే బాల్య దశ, అంటే పుట్టినప్పటి నుంచి, చిన్నప్పుడు బాలుడు అని పిలుస్తాం మనం. బాల్య దశ అంటే చైల్డ్హుడ్ అనమాట. తర్వాత యవ్వన దశ, యంగ్ స్టేజ్. అలాగనే మూడవది ఏంటంటే మూడోదాన్ని మిడిల్ ఏజ్ లేదా కౌమారము, ఇంగ్లీష్ తెలుగులో అయితే కౌమారము లేదా నడి వయసు అని మాట్లాడుతుంటారు. మిడిల్ ఏజ్. తర్వాత ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యము. ఈ 4 స్టేజెస్లో స్త్రీ కానీ పురుషుడు కానీ జీవిస్తూ ఉంటాడు, ఆడ కానీ మగ కానీ. బాల్య దశ అంటే ఎప్పుడో నుంచి, సాధారణంగా ఏంటంటే బాల్య దశ 1 నుంచి 6, మళ్ళా 6 నుంచి 12 సంవత్సరాల వరకు బాల్య దశ అని అంటాం మనం సాధారణంగా. అంటే మళ్ళీ ఆ దశని మళ్ళీ విడదీస్తే మళ్ళీ 3 స్టేజెస్ వస్తాయి, కానీ మనకు అవసరం లేదు కనుక బాల్య దశ అంటే 1వ సంవత్సరం నుండి 12వ సంవత్సరం వరకు కూడా బాల్య దశ. అలాగనే యంగ్ స్టేజ్, యవ్వన దశ ఎప్పటి నుంచి అంటే 12 సంవత్సరాల నుండి, అంటే 10 నుంచి 19 సంవత్సరాల వరకు యవ్వన దశ, యంగ్ స్టేజ్ అంటాం మనం. తర్వాత మిడిల్ ఏజ్. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక 40-50 సంవత్సరాల వరకు కూడా అక్కడి నుంచి 20వ సంవత్సరం దగ్గర నుంచి మొదలుపెట్టి 30-40-50 వరకు కూడా అదేమవుతుందంటే నడి వయసు, కోమరము అని చెప్పి అంటుంటాం మనం. ఇంకా అది దాటితే ఇంకా వృద్ధాప్యం అనమాట అక్కడి నుంచి మనకి. అయితే దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే బాల్య దశలో ఎలా ఉండాలి, యవ్వన దశలో ఎలా ఉండాలి, అలానే మిడిల్ ఏజ్లో అంటే కౌమారంలో ఎలా ఉండాలి, వృద్ధాప్యంలో ఎలా ఉండాలి, దేవగ్రంథం అనేది తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సైకిల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రాముఖ్యమైనవి బాల్య దశ మరియు యవ్వన దశ. ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైన దశలు అండి. ఇవన్నీ కూడా ఈ 2 దశల్లో కనుక దేవుని యొక్క చెప్పు చేతుల్లో పెరిగితే, దేవుని యొక్క అడుగుజాడులో కనుక ఆ బిడ్డ పెరిగినట్లయితే స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక ఉత్తమమైన పురుషుడు గాను ఉత్తమమైన స్త్రీ గాను తీర్చిదిద్దబడుతుంది. బాల్య దశలోను యవ్వన దశలోను పెర్ఫెక్ట్గా కనుక దేవునిలో కనుక పెరిగినట్లయితే. దేవునిలో కనుక పెరగకపోయినట్లయితే వాళ్ళు ఈ సమాజానికి హానికరమైన వారిగా తయారవుతూ ఉంటారు. అంటే ఎటువంటి భయము కూడా లేకుండా చెడు చేయడానికి కూడా వెనకాడినటువంటి వారిగా వాళ్ళు పెరుగుతూ ఉంటారు వాళ్ళు. అందుకే అక్కడ దైవగ్రంథం ఏమని తెలియజేస్తుందంటే ముఖ్యంగా
ఈ సామెతల గ్రంథం 22:6 చూసినట్లయితే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు. ఎప్పుడు నేర్పించాలంటే మొదటి నుంచి మనం నేర్పించాలి. బాల్య దశలో ఉన్నప్పటి నుంచి మనం చెప్పాలి మనం. అప్పుడు ఏం చేస్తారంటే వాడు పెద్దవాడైనప్పుడు దాంట్లోంచి తొలగిపోడు. మన చిన్నతనం నుంచి కూడా మనం వాడు నడవలసిన త్రోవను కనుక మనం నేర్పించినట్లయితే, మంచి వైపు కనుక నడిపించినట్లయితే, వాడు పెద్దవాడైపోయినా కూడా వాడు మంచి వైపు వెళ్తాడు కానీ చెడు వైపు వెళ్తాడు. ఎందుకు కారణం ఏంటంటే బాల్య దశలోనూ యవ్వన దశలోనూ గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే గ్రహిస్తూ ఉంటారు, దేనైనా సరే జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటారు. అందుకే చూడండి, స్కూల్కి పంపిస్తూ ఉంటాం మనం. స్కూల్కి పంపించినప్పుడు, కాలేజీకి పంపించినప్పుడు 7 గంటలు కూర్చోబెట్టి సాయంకాలం 9 గంటల వరకు కూర్చోబెట్టినా కూడా వాళ్ళు అలసిపోకుండా వాళ్ళు అలా వింటూనే ఉంటారండి. వాళ్ళు అంటే గ్రహణ శక్తి వాళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఈవేళ మనం ఏంటంటే ఈ దశల గురించి మనం చెప్పుకుంటున్నాం కనుక ద ఫస్ట్ స్టేజ్ ఏంటంటే బాల్య దశ. ఈ బాల్య దశలో ఏం జరుగుతుంది అని చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ బాల్య దశలో వాళ్ళు లెర్నింగ్ అంటే నేర్చుకుంటూ ఉంటారండి. వాళ్ళు నడక నేర్చుకుంటూ ఉంటుంది. ఫస్ట్ మనం పడుకొని ఉంటారు బిడ్డలు, తర్వాత పాగటం మొదలు పెడుతుంటారు, అటు ఇటు దొరకటం మొదలు పెడుతూ ఉంటారు, తర్వాత నడక నేర్చుకుంటూ ఉంటారు, మాట నేర్చుకుంటూ ఉంటుంటారు. అలానే ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. తల్లిని ఐడెంటిఫై చేస్తుంటారు, తండ్రిని ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. చూడండి, ఎవరైతే అలవాటు అవుతారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తూ ఉంటారండి. వీళ్ళు గమనించండి ఇక్కడ. అంటే పదాలు నేర్చుకుంటూ ఉంటారు, అలాగే మాట్లాడటం నేర్చుకుంటూ ఉంటారు. ఈ దశలో చూడండి, ఇప్పుడు స్కూల్కి వెళ్తారు, ఏ నేర్చుకుని వస్తాడు, నెంబర్ నేర్చుకుని వస్తాడు, అలా రైమ్స్ చెప్తుంటాడు. అలాగనే ఈ స్కూల్లో పాఠాలు ఎలాగైతే నేర్చుకుంటూ ఉంటాడో అదేవిధంగా నువ్వు దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వెళ్ళినప్పుడు ప్రార్థన చేయటం, కీర్తన పాడటం, ఆ పాట ఎక్కడుంటుందో ఎలా తీయాలో, అలానే బైబిల్ చిన్నతనం నుంచి కూడా మనం నేర్పించినట్లయితే వాడు పెరిగి పెద్దవాడై వాడు గొప్పవాడు అవుతాడు. ఇదంతా లెర్నింగ్ స్టేజ్. బాల్య దశ అంటే లెర్నింగ్ స్టేజ్. వాళ్ళకి ఏమి తెలియదండి. మనం ఏం చెప్తే అదే నేర్చుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మంచి చెప్పామనుకోండి మంచి నేర్చుకుంటారు, చెడు చెప్తే చెడు నేర్చుకుంటూ ఉంటారు. అది నేర్చుకునే దశ, లెర్నింగ్ స్టేజ్ అండి బాల్య దశ. అందుకని బాల్య దశలో మనం చాలా కేర్ఫుల్గా మనం పిల్లలు నడిపించవలసిన వారు మనం. అలాగే అబ్జర్వేషన్ కూడా ఉంటుంది వాళ్ళకి. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ చుట్టుపక్కల ఎలా ప్రవర్తిస్తున్నారు, అలాగా గ్రహణ శక్తి అని చెప్పాను కదా, అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి వాళ్ళు. అప్పుడు సపోజ్ మాట నేర్చుకుంటున్నప్పుడు అవతల వాడు అటు తప్పు మాట్లాడితే వీడు తప్పు మాట్లాడేస్తాడు, వాడు మంచి మాట్లాడితే వీడు మంచి మాట్లాడేస్తుంటాడు. ఎందుకంటే నేర్చుకుంటున్నాడు కనుక అవతల వాడు ఏం చేస్తే అది చేస్తూ ఉంటారు అనమాట మనకి బాల్య దశ. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఎదగాలని బైబిల్ చెప్తుంది అంటే, స్త్రీ కానీ పురుషుడు కానీ, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం కనుక చూసినట్లయితే, బాలుడైన సమూయేలు ఇంకను ఎదుగుచు, గమనించండి ఇక్కడ, హన్నా ఎల్కానా కుమారుడైనటువంటి సమూయేలు, హన్నా దేవునికి మొక్కుబడి చేసుకుంటే పుట్టినటువంటి వాడు, ఆ బిడ్డను దేవునికి సమర్పించేస్తే ఏలీ దగ్గర బిడ్డ పెరుగుతూ ఉన్నాడు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, చూడండి, ఈ సమూయేలు ఎలా ఎదుగుతున్నా అంటే, బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను ఉందండి ఇక్కడ. యెహోవా దయందును మనుషుల దయందు. మన బిడ్డలు ఎదగాలంటే పుట్టించిన దేవుని యొక్క దయ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ఫస్ట్. రెండవది మనుషుల దయ కూడా ఉండాలి. ఎందుకంటే మనుషులందరితోటి సత్సంబంధాలు లేకపోతే మనం బ్రతకలేము. మన సంఘజీవి కనుక మనం ప్రతి ఒక్కరితోటి మనకు అక్కర ఉంటే మనకి ప్రతి ఒక్కరితోటి అవసరం ఉంటుంది మనకి. ఒంటిగా మానవుడు బ్రతకలేడు. అందుకే దేవుడు సంఘాన్ని కట్టాడు. మనం ఒంటిగా బ్రతకలేమని చెప్పే, ఈ లోకంలో ఉన్న వాళ్ళు మంచివారు కాదని చెప్పే దేవుడు సంఘాన్ని కట్టాడు మనల్ని. అందుకే బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయానికి వచ్చినట్లయితే,
లోకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం చూసినట్లయితే, యేసు జ్ఞానమందును వయసునందును. అంటే బిడ్డలు ఎదుగుతున్నప్పుడు జ్ఞానం పెరుగుతూ ఉండాలి, వయసుతో పాటు జ్ఞానం కూడా పెరుగుతూ ఉండాలి. కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ జ్ఞానం పెరగదండి. కనుక యేసు జ్ఞానమందును వయస్యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండు. గమనించండి, ఇక్కడ యేసుప్రభు వారు కూడా శరీరధారిగా వచ్చినా కూడా దేవుని దయందును మనుషుల దయందును, అంటే తల్లిపాలు తాగుతూ తండ్రి సంరక్షణలో పెరుగుతూ, చూడండి కంపల్సరీగా కావాలి మనకు అది. అదే సమాజంలోకి వెళ్ళటం, అక్కడ దేవుని గురించి నేర్చుకోవటం, ఆ ప్రకటించేవారు మనుషులే కదా అక్కడ. కనుక ఇవన్నీ అందుకే ఎదుగుచున్నప్పుడు జ్ఞానములోను వయసుతో పాటు జ్ఞానము కూడా పెరగాలి. అందుకే జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడాలంటే బాల్య దశలో ఉన్నప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు అనమాట. ఎదుగుతూ ఉన్నప్పుడు మన వయసు పెరుగు కూడా జ్ఞానం పెరుగుతూ ఉండాలి. ఇప్పుడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఏమైనా పర్వాలేదు, ఏం మాట్లాడినా పర్వాలేదండి. ఏం చేసినా అది మనకి ఎలా ఉంటుందంటే ఒక సరదాగా ఉంటుంది మనకి. ఆ పిల్లలు కొంతమంది బూతు మాట్లాడినా కూడా సరదాగా ఉంటుంది కొంతమందికి, తల్లిదండ్రులకు కానీ ఇరుగు పొరుగు వారికి కానీ. ఆ వయసు తెలియని వయసు కానీ పెద్ద పట్టించుకోరండి. కానీ ఎదిగిన తర్వాత అలా మాట్లాడితే అది చూడటానికి బాగుండదు మనకి. అందుకే 2వ దశ ఏంటంటే యంగ్ స్టేజ్, యవ్వన దశ. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, యంగ్ దశ. ఇక్కడే తప్పిపోకుండా పడిపోకుండా చూసుకోవాలి పిల్లల్ని. యంగ్ స్టేజ్ అండి ఇది. ఇక్కడ చాలా వయసుతో పాటు జ్ఞానంలో కూడా పెరగాలండి ఇక్కడ. అందుకే పౌలు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడండి. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాడు. గమనించండి, ఇక్కడ నేను అంటే చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు అమ్మ, నాన్న, తాత చిన్నగా మాట్లాడుతూ ఉంటారు. పెద్ద అయిన తర్వాత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. వయసుతో పాటు జ్ఞానం కూడా పెరుగుతుంది కనుక ఎవరిని గౌరవించాలి, ఎలా నేర్పించాలి మనం పిల్లలకి. కొంతమంది పిల్లలకి ఎంటెక్లు పిహెచ్డీలు చేస్తారు కానీ ఇంటికి వచ్చిన వారిని గౌరవించడం తెలియదండి వాళ్ళకి. కనీస సంస్కారం ఉండదండి వాళ్ళకి. మనం చూస్తున్నాం, చదువుకుంటారు కానీ యూజ్లెస్. వాళ్ళకి జ్ఞానం ఉండదు, గౌరవం తెలియదు, మర్యాద తెలియదు, మంచి తెలియదండి వాళ్ళకి. చాలామంది గర్వంగా ఏకవచనంలో మాట్లాడుతూ ఉంటారు. ఇది మంచిది కాదు ఇది. అందుకే మాట్లాడుతున్నాడు, నేను పిల్లవాడిని అయినప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడు. పిల్లవాళ్ళు ఎప్పుడు కూడా పిల్లలు ఎప్పుడు కూడా చిన్నగానే మాట్లాడుతుంటారు. వాడు తెలిసి తెలియనట్టు మాట్లాడుతూ ఉంటారు. పిల్లవాని వల్లే తలంచితిని అంటే ఆ పిల్లవాళ్ళకి ఏమైతే తలంపు ఉంటుందో అదే బయటకు చెప్పేస్తుంటాడండి. పిల్లవాని వల్లే యోచించితిని, అంతే కదా. చిన్నప్పుడు పిల్లవాని వల్ల వచ్చి యోచిస్తారు, పిల్లవాని వల్ల తలస్తారు, పిల్లవాని వల్ల మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాని చేష్టలు మానివేస్తుందని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వయసుతో పాటు జ్ఞానం కూడా పెరుగుతుంది కనుక. అలాగనే యవ్వన దశలోకి వచ్చినప్పుడు మన సాధారణంగా మెచ్యూర్ అయినప్పుడు మనం చేస్తుంటాం, ప్రసంగాలు చేస్తుంటాం కదా. ఇది ఈ మాట చెబుతూ ఎక్కడికన్నా ఆ మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఇంతవరకు నువ్వు చిన్నపిల్లగా ఉన్నావు, ఇప్పుడు పెద్దదానం అయ్యావు కనుక వయసులో జ్ఞానముందు ఎదగాలని చెప్పి మాట్లాడుతూ ఈ మాటను మాట్లాడుతూ ఉంటారు అక్కడ. ఇప్పుడు చిన్నపిల్లవు కాదు, నువ్వు యవ్వన దశకు వచ్చేస్తావు కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన దశ కనుక నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతకాలని చెప్పి మనకు తెలుసు. ఎందుకంటే యవ్వన దశలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంటుందంటే సామాజిక మానసిక మార్పులు బాడీలో తెలుస్తూ ఉంటాయండి. పిల్లవాడు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది దశ. ఆటోమేటిక్గా జీన్స్ ఏం చేస్తుంటాయంటే డెవలప్ అవుతూ ఉంటాయండి. శారీరకంగా ఎదుగుతూ ఉంటాడు. చూడండి, చిన్న 10 సంవత్సరాలు ఉన్నప్పుడు చిన్నగానే ఉంటారు. అలా 12, 13 వచ్చినప్పుడు చూడండి ఆటోమేటిక్గా శరీరాకృతి మొత్తం మారిపోతుంది. స్త్రీలు కానీ పురుషులు కానీ దేహదారుఢ్యం మారిపోతుంది. అంటే శారీరకంగా మార్పులు వస్తూ ఉంటాయి, మానసికంగా మార్పులు వస్తూ ఉంటాయి. కనుక సామాజిక మానసిక మార్పులు జరుగుతుంటాయి, శారీరక ఎదుగుదల జరుగుతుంటుంది. అలాగనే కొత్త అవకాశాల గురించి ఆలోచిస్తూ ఉంటారండి. అంటే అక్కడ ఉన్నప్పుడు కొత్త స్నేహితులతో పరిచయాలు పెంచుకోవాలని, స్నేహితులతో గడపాలని వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారండి. అలాగనే ఆ వయసులోనే ప్రేమ అంటే ఏంటో కూడా ఆ వయసులోనే బయటపడుతూ ఉంటుందండి. అలా భయము, అలాగే స్వేచ్ఛగా తిరగాలనుకోవటం, ఆ వయసులో ఎక్కువగా ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండాలని చెప్పి అనుకుంటారు. ఇంటికి తల్లిదండ్రులకు దూరంగా ఉంటుంటారండి సాధారణంగా యవ్వన దశలు. ఎందుకంటే ఫ్రెండ్సే ప్రపంచం అని చెప్పి అనుకుంటూ ఉంటారండి ఆ యవ్వన దశలను.
అందుకే ఇక్కడ అలాగనే లైంగిక పరిపక్వత కూడా ఎప్పుడు తెలుస్తుందంటే ఆ యవ్వన కాలంలోనే వాళ్ళకి తెలుస్తూ ఉంటుందండి. వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కనుక. అందుకే యవ్వన దశ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఆ యవ్వన దశలోనే బిడ్డలు సరిగా ఉన్నట్లయితే వాళ్ళు ఎంతో వృద్ధిలోకి వస్తారండి వాళ్ళు. అందుకే యవ్వన దశ గురించి బైబిల్ ఏం చెప్తుందని చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు. పౌలు గారు తన ప్రియ శిష్యుడైనటువంటి తిమోతితో మాట్లాడుతున్నాడు. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించనీయొద్దు అని చెప్తున్నాడండి. నీ యవ్వనాన్ని బట్టి అంటే మాట్లాడటం విషయంలో కానీ, మనం ఇంకా చిన్నపిల్లవాళ్ళ మాట్లాడినా, లేదంటే పొగరుగా మాట్లాడినా, కొంచెం అహంకారంగా మాట్లాడినా, వాళ్ళు ఏమంటారంటే మనల్ని కొంచెం ఏంటి ఇలాగ మాట్లాడుతున్నా చెప్పి అనుకుంటారు అనమాట. నీ యవ్వనాన్ని బట్టి ఎవడు నేను తృణీకరింపనవు. ఎందులో తృణీకరించినకు మాటలో నీ మాట చాలా స్పష్టంగా ఉండాలి. నీ మాట వినసొంపుగా ఉండాలి. నీ మాట ఉప్పు వేసినట్టు ఉండాలి. నీ మాట ప్రేమ కలిగి ఉండాలి. చూసారా, నీ మాట మెయిన్ మాట చాలా పొలైట్గా ఉండాలి. మాట మాట్లాడుతున్నప్పుడు ఎదుటివాడు ఇంకా వినాలని చెప్పి అనుకోవాలి మాట్లాడుతున్నప్పుడు. అందుకే నీ మాటలో అలాగనే ప్రవర్తన కూడా గుడ్ బిహేవియర్, బ్యాడ్ బిహేవియర్ ఉంటుందండి. అందుకే మంచి ప్రవర్తన కలిగి ఉండాలండి. కొంతమంది ప్రవర్తన అస్సలు బాగుండదండి. వాళ్ళు మాట్లాడటం బాగుండదు. వాళ్ళు ప్రవర్తించే తీరు చూస్తుంటే అసహ్యం కలుగుతుంటుంది, చిరాకు వస్తుంటుందండి వాళ్ళు. అందుకే ప్రవర్తన విషయంలోనూ, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలో ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ తెలియచేస్తున్నాడండి. ఈ ప్రతి యవ్వనస్తురాలకి దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే మాటలో, అలాగనే ఇక్కడ ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, దేవుని యందు విశ్వాసములో, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అనమాట. అలాగనే ఇర్మియా గ్రంథం చూసినట్లయితే 1:45 కనుక చూసినట్లయితే ఇక్కడ ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితినని మాట్లాడుతున్నాడు. అలాగనే ఈవేళ మన తల్లి గర్భంలో ఉండగానే దేవుడు మనల్ని చూచాడు. మనల్ని ఆ తల్లి గర్భంలో పెట్టినటువంటి వాడు కూడా దేవుడే. ఎందుకు పెట్టాడంటే ఒక పని నిమిత్తం మనల్ని ఈ లోకంలోకి పంపించడం. మనల్ని ఆ పని మానేసి మన వ్యక్తిగత పనులన్నీ చేసుకుంటూ ఉంటాం మనం. అందుకే చూడండి, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను మాట్లాడుతున్నాడు. అందుకే ఈ లోకంలోకి వచ్చిన మనం అందరము కూడా మన దేవుని గణపరచాలి, మన దేవుని స్తుతించాలి, ఆ దేవునికి మహిమకరంగా జీవించాలి. ఆ దేవుడు మనల్ని ఎందుకైతే ఈ లోకంలో పంపించాడో అడగాలి మనం. తండ్రి, నా తల్లి గర్భంలో ఎందుకు నిర్మించావు తండ్రి? ప్రభా, యోహానునైతే యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి నిర్మించావు తండ్రి. ఇక్కడ ఇర్మియా విషయంలో చూసినట్లయితే మరి నా పని నిమిత్తము నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను చెప్తున్నా కదా ప్రభా, అలాగే నేను ఏ పని చేయాలి తండ్రి అని దేవుడిని అడిగినట్లయితే, నువ్వు ఎందు నిమిత్తం అయితే నిర్మించబడ్డావో, దేవుడు మనకు సంఘంలో పనిచేయడానికి అనేకమైన తలాంతులు మనకి ఇచ్చాడు. మనకు దేవుడు ప్రకటించేవాడు గాను, పరిచర్య చేసేవాడు గాను, పంచిపెట్టేవాడు గాను, ఇలా చాలా తలాంతులు దేవుడు మనకి ఇచ్చాడు. అందులో ఏదో ఒక తలాంతు నీకు చెందినదై ఉంటుంది. ఆ తలాంతుని నువ్వు సద్వినియోగం చేసుకోను. నీ యవ్వన దశను, నీ బాల్య దశను, నీ జీవితాన్ని భూమిలో కప్పెట్టినట్లుగా దేవునికి ఎటువంటి ఉపయోగం లేకుండా నువ్వు జీవించకూడదండి. అటువంటి జీవితాలు దేవునికి ఇష్టం ఉండవండి. అందుకే ఇక్కడ మాటలో, ప్రవర్తనలో, విశ్వాసములో, ప్రేమలో చూసినా చెప్తున్నాండి. విశ్వాసులకు మాదిరిగా ఎలాగైతే ఉండమన్నాడో మన బిడ్డలందరూ కూడా, అది ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి, ఈ విధంగా ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనం ప్రతిష్ఠించుకున్నాడు దేవుడు. మన తల్లి గర్భంలో మనం రూపించినటువంటి వాడు దేవుడే కనుక ఆ దేవుని కొరకు మనం మన పనులు చేసుకుంటూ, మన కుటుంబాన్ని పోషించుకుంటూ, మన దేవుని పనిలో కూడా అది కూడా మన జీవితంలో ఒక భాగమే అందండి. ఎందుకంటే దేవుడు లేకుండా మనం లేవండి. దేవుడు లేకుండా మనం బ్రతకలేమన్న సంగతి మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఇంకా చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 42-43 వచనాలు చూసినట్లయితే ఇక్కడ చూడండి, యవ్వన దశలో దేవుల్లో కనుక ఎదిగినట్లయితే వాడు ఎంత ధైర్యశాలిగా ఉంటాడంటే దేన్నైనా సరే జయించగలిగిన సామర్థ్యాన్ని పొందుతూ ఉంటాడండి. ఎవరైతే చిన్నతనం నుంచి కూడా దేవుల్లో పెరుగుతాడో వాడు గొప్ప ధైర్య సాహసాలు కలిగి జీవిస్తూ ఉంటాడు. భయం అనేది లేకుండా జీవిస్తూ ఉంటాడండి. అంతేకాకుండా దేనైనా సరే జయించే శక్తి దేవుడు అతనికి అనుగ్రహిస్తూ ఉంటాడండి. చూడండి, సంసాని యవ్వనంలో ఉన్నప్పుడు అతను సింహాన్ని చంపేశాడండి. అతను
అలాగనే దావీదు యవ్వనంలో ఉన్నప్పుడు సింహాన్ని తన గొర్రెపిల్లను ఎత్తుకుని కొట్టుకెళ్ళిపోతుంటే ఆ సింహాన్ని కొట్టి దాన్ని విడిపించాడు, ఎలుగుబడి చేతిలో నుంచి కూడా. చూడండి దావీదు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు గోలియాతు ఆరితేరిపోయినటువంటి వాడు, చాలా ఎత్తైన మనిషి, బలమైనటువంటి వాడు. అయితే దావీదు అది ఏ ఆయుధాలు కూడా తీసుకోకుండా కేవలము అతని గొర్రెలు కాచుకోవడం, అతని చేతిలో కర్ర ఉంటుంది. అయితే అతను మాట్లాడుతున్నాడు, గోలియాతు చుట్టూ నా మీదకు యుద్ధానికి వస్తాడు, ఇంకా ఎవరో పెద్దోడు ఆజానుభావుడు యుద్ధంలో ఆరితేరిపోయినాడని చెప్పి అనుకుంటే చెట్టు తేరి చూస్తే చిన్న పిల్లవాడు దావీదు కనపడుతున్నాడు. అతనికి ఆశ్చర్యం వేస్తుంది గొలియాత్కి, ఇంత చిన్న పిల్లవాడితో నేను యుద్ధం చేయటం అని చెప్పి అనుకుని చుట్టూ పారజూచి దావీదును కొనుక్కొని గొలియాతు అతను బాలుడై ఉండడు చూచి అతనిని తృణీకరించాను. కర్ర తీసుకుని నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనని అడుగుతున్నాడండి. ఏం తీసుకుని వెళ్ళాడండి అతను? కర్ర ఏం చేస్తాం కదండి, కుక్కలని అడుగుతున్నాడండి. దేవుని యొక్క వాక్యం అనే ఆయుధం మన దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర మనకి ఇనప పనిముట్లు కానీ ఏవి కూడా మనకు అవసరం వద్దండి. ఎందుకంటే దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఒక్క ఒడిసెల రాయితో ఉలక రాయితో అతను పడగొట్టాడండి ధైర్యశాలి. అందుకే దేవుని దయందును మనుషుల దయందును వృద్ధి చెందటం ఉంటుంది అనమాట. అలా ఇంకా చూసినట్టయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8-10 వచనాలు చూసినట్లయితే ఇక్కడ ప్రతి యవనస్తుడికి తెలియజేస్తున్నాడు, కుమారుడా, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించు. ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి ఉపదేశాన్ని ఆలకించాలి కానీ ఎదిరించకూడదండి. అలాగే నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయద్దని చెప్తున్నాడండి. ప్రతి పిల్లలు నేర్చుకోవాలి. నాకంతా తెలుసుని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కొంచెం ఇంజనీరింగ్ చేసినాడికి, కొంచెం ఏదైనా చేసినాడికి, ఏదో జాబ్ చేస్తున్నాడు నాకు తెలుసని మాట్లాడుతూ ఉంటారు. అలా అనకూడదండి. ఇక్కడ నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమునై ఉంటాయి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకో. యవ్వన కాలంలో ఉన్నప్పుడు పాపులు ప్రేరేపిస్తూ ఉంటారు కనుక నువ్వు దాన్ని ఒప్పుకోవద్దని చెప్తూ వాటి చోటు వెళ్ళొద్దని చెప్తున్నాడండి. అలాగే పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 5-9 కనుక మనం చూసినట్లయితే, పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమని రాస్తున్నాడంటే, చూడండి, చిన్న పిల్లలారా పెద్దలకు లోబడి ఉండుడి. అలాగే ప్రతి చిన్నవాడు కూడా పెద్దలకు లోబడి ఉండాలి. మీరందరూ ఎదుటివాని యెడల దీన మనసున వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారాలను ఎదిరించి దేవునిలో కృప అనుగ్రహించాడు. చూడండి, గోలియాతుని ఎదిరించి దేవుడు అయినటువంటి దావీదు కృప అనుగ్రహించాడు. దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన ప్రతి చిన్నపిల్లవాడు కూడా ఆయన బలిష్టమైన చేతికి దీన మనసుకులై ఉండాలి. ఆయన మిమ్మల్ని చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద ఏంటి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. కనుక చిన్నపిల్లలారా ఏం చెప్తున్నాడు ఇక్కడ? పెద్దలకు లోబడండి, ఎదుటి వారి దీన మనసుని వస్త్రాన్ని ధరించుకోమని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అలా ఎపిసి పత్రిక 6వ అధ్యాయం 1-3 చూసినట్లయితే, పిల్లలారా ప్రభువునది మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగుతున్న నీ తల్లిని తండ్రిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతాయని చెప్తున్నాడు. ఇంకా ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9-10 చూసినట్లయితే, యవ్వనుడాన్ని యవ్వన కాలము సంతోషించుము, అయితే నువ్వు చేసిన వాటిని బట్టి తీర్పులోకి వస్తాను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. కనుక ఈ 2 స్టేజ్లు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా మనం మిడిల్ ఏజ్లోకి వస్తుంటాం, ఫ్యామిలీ, పిల్లలు అవన్నీ ఉంటుంది. తర్వాత వృద్ధాప్యం వస్తుంది, ఆ వృద్ధాప్యంలో చనిపోవడం కూడా జరుగుతుంది. కనుక చాలా ఇంపార్టెంట్ ఈ 2 స్టేజ్. కనుక ఈ 2 స్టేజ్ల్లో కూడా మనం పిల్లలను సరైన రీతిలో నడిపించినట్లయితే ఆ సమూయేలు, దావీదు ఏ విధంగా యేసుప్రభువు ఎలాగైతే ఎదిగారో మన బిడ్డలు కూడా అదే విధంగా ఎదుగుతూ ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. చిన్న బిడ్డల గురించి తండ్రి, గర్భఫలం గురించి తెలియజేస్తాం. ఆ బిడ్డ ఎలా ఎదుగుతాడో, ఏ విధంగా మరి పెంచాలో తండ్రి ఇవాళ ఈ ప్రసంగం ద్వారా తెలియజేస్తాం. కనుక నాయన, మరి ఈ ప్రసంగాన్ని ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా బిడ్డలను సరైన మార్గం నడిపించి దేవునికి ఇంపైన సువాసనగా చేయమని, ఈ వాక్యం ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన బలపరిచి దీవించి ఆశ్రయించి సమస్త రుగ్మతుల నుంచి వారిని విడిపించి అలా బలమైన దేవుని యొక్క నామంలో ఎదిగేటటువంటి వారిగా చేయమని, బలమైన నీ సాక్షులుగా చేయమని యేసు క్రీస్తుని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.